Okay, ma. Pythagoras theorem or Baudhayana theorem. So Pythagoras theorem statement is, in a right triangle the square of hypotenuse is equal to the sum of the squares of other two sides. This is Pythagoras theorem statement. So given means the information. సో ఇక్కడ వచ్చేసి టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫర్మేషన్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి కన్క్లూజన్ పార్ట్. సో ఇన్ఫర్మేషన్ మనం ఏమంటామంటే హైపోథెసిస్ అంటాం. ఈ కన్క్లూజన్ ఏమంటామంటే ఆర్టీపీ లేదా టు ప్రూవ్ అంటాం. సో గివెన్ మీన్స్ ఈ డయాగ్రామ్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం. సో అంటే ఇక్కడ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్, ఇది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. హియర్ ఈజ్ ఓన్లీ one right angle triangle, that is in triangle ABC angle B is equal to 90 degrees అనేది మనకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఆర్టీపీ. సో కన్క్లూజన్. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సెకండ్ పార్ట్ స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్. సో రైట్ యాంగిల్, ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. Square of hypotenuse, that is AC square is equals to the sum of the squares of other two sides. Squares of other two sides, this is hypotenuse. The remaining other two sides are AB and another one is BC. Sum of squares of these two sides, that is AB square plus BC square. This is required to prove RTP. Next, construction. Sometimes we cannot prove the theorem with the help of the given information. Then we make some modifications in the diagram like lines, drawing lines, angles, etc. This is called construction. So that is, now we draw in this diagram BD perpendicular to AC. BD perpendicular to AC. Next, proof. సో ఇక్కడే మనకు ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నేను ఒక విధంగా చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక ట్రయాంగిల్ను యాంటీ క్లాక్ వైజ్ తీసుకోండి. అయితే రైట్ యాంగిల్ వచ్చే విధంగా సెంటర్లో రైట్ యాంగిల్ ఉండాలి. యాంటీ క్లాక్ వైజ్ తీసుకోండి. ఇంకొకటి క్లాక్ వైజ్ తీసుకోండి. యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్. సో కంపారిజన్ చేద్దాము. ఇక్కడ టూ స్మాల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ టూ స్మాల్ ట్రయాంగిల్స్ను ఈ బిగ్గర్ ట్రయాంగిల్తో కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ ఏడిబి అనేటువంటి ట్రయాంగిల్ కంపారిజన్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏడిబి అండ్ ట్రయాంగిల్ లార్జర్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏడిబి అనేది యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాను. లార్జర్ ట్రయాంగిల్ ఏబిసి అనేది క్లాక్ వైజ్ వచ్చేసాను. సో దీంట్లో కామన్ యాంగిల్ రెండిట్లో ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. సో both are having A and B. Which is common angle? Now we go to the diagram. B divided into two parts. So B is not common angle. So then which is common angle? Only A is the common angle. So therefore angle A is equal to angle A, common angle. Common angle. Next, right angle. We take right angle D. D divided into two parts. So we take full form angle ADB. Angle ADB is equal to right angle at in larger triangle angle B. So angle B, that is equal to 90 degrees. So two pairs of angles are equal in these two triangles. So by A, that is angle similarity rule. Angle similarity rule. The two triangles are similar triangles. Triangle ADB is similar to triangle ABC. So
we know that the similar triangles. What is the similar triangles condition? If two triangles are said to be similar, their corresponding angles are equal and their corresponding sides are in proportion. సో ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇవి సైడ్స్ను ఎలా తీసుకుందాం అంటే లేబుల్ ప్రకారం తీసుకుందాం. ఏడి బై ఇక్కడ ఏమొస్తుందో ఫస్ట్ 2, ఇక్కడ ఫస్ట్ 2 తీసుకుందాం. ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ డిబి బై లాస్ట్ 2 అనమాట. ఇక్కడ లాస్ట్ 2 బీసీ. ఇన్ స్మాలర్ ట్రయాంగిల్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఏబి బై ఏసి ఇక్కడ మనకు ఒక్కసారి ఆర్టీపీ చూడండి. ఫస్ట్ ఏబీ స్క్వేర్, వీ నీడ్ ఏబీ స్క్వేర్. సో ఇన్ దిస్ 2 ఈ రెండిట్లో మనం ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే మనకు ఏబీ స్క్వేర్ వస్తుందమ్మా ఫస్ట్ లాస్ట్. సో ఈ 3 ఈక్వల్ రేషియోసే. సో కాబట్టి ప్రపోర్షన్ ఉంటాం. సో కాబట్టి ఫస్ట్ లాస్ట్ తీసుకుందాం. దట్ ఇంప్లైస్ ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసి. ఇవి 3 రేషియోస్ ఈక్వల్ కాబట్టి అన్ని రేషియోస్కి ఒకే వాల్యూ ఉంటుంది కాబట్టి సింప్లిఫికేషన్లో ఫస్ట్ ఏ రెండైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. సో కాబట్టి ఫస్ట్ లాస్ట్ తీసుకున్నాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా ఇక్కడ ఏబి ఇంటూ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసి. నౌ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ we take another 2 triangles, that is smaller triangle. One triangle completed ADB. Next we take BDC smaller triangle anti-clockwise. So ABC clockwise, BDC ABC. So comparison చేద్దాం. In triangle BDC, సో డయాగ్రామ్కి అప్లై చేసుకుంటూ చేయాలమ్మా. ఇన్ ట్రయాంగిల్ బీడీసీ అండ్ ట్రయాంగిల్ ఏబీసీ, ఈ 2 ట్రయాంగిల్స్లో మనకు చూస్తే ఇక్కడ రెండిట్లోనూ బి ఉంది, రెండిట్లోనూ సి ఉంది. సో ఇన్ బోత్ ట్రయాంగిల్స్ ద కామన్ యాంగిల్స్ ఆర్ బి అండ్ సి. సో బట్ బి డివైడెడ్ ఇంటూ 2 parts ఫ్రమ్ ది డయాగ్రామ్. బి డివైడెడ్ ఇంటూ 2 parts. సో one part is in triangle ADB and another part is BDC. So it is not common angle. So the common angle is only C here. Only C. Angle C is equal to angle C, that is common angle. Next right angle at D, BDC. Angle BDC is equal to, in larger triangle, angle B. Angle BDC is equal to angle B is equal to 90 degrees. సో ఫస్ట్ స్మాలర్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఎల్హెచ్ఎస్లో స్మాలర్ ట్రయాంగిల్కి సంబంధించినట్టు ఉండాలి. నెక్స్ట్ లార్జర్ ట్రయాంగిల్ కాబట్టి ఇవి లార్జర్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి వాల్యూస్ ఉండాలి. సో బై ఏ సిమిలారిటీ ట్రయాంగిల్ బీడీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ. సో ఎప్పుడైతే ఇవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యాయో, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దాని ప్రకారం మనం ఒక కండిషన్ ప్రూవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ కండిషన్ ప్రకారం దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రొపోర్షన్. సో కాబట్టి ఫస్ట్ 2 లేబుల్ చెక్ చేసుకుందాం. లేబుల్స్ ప్రకారం పోతే మనకు ఆన్సర్ వస్తుంది. బీడీ బై ఫస్ట్ 2 బీడీ బై నెక్స్ట్ ఫస్ట్ 2 ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ 2 డిసి బై బీసీ లాస్ట్ 2. నెక్స్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ బీసీ బై ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఏసీ బీసీ బై ఏసీ. సో ఇప్పుడు మనకు కండిషన్లో ఏం కావాలి, ఏబీ స్క్వేర్ వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇప్పుడు బీసీ స్క్వేర్ రావాలి. ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే బీసీ స్క్వేర్ వస్తుందమ్మా, ఈ రెండింటిని, సెకండ్ అండ్ థర్డ్. ఈ రెండింటిని తీసుకుంటే మనము డీసీ బై బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. దట్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయమ్మా, బీసీ ఇంటూ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డీసీ ఇంటూ ఏసీ. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ ఆర్టీపీ చూడండి, ఏబీ స్క్వేర్ వచ్చింది మనకు, బీసీ స్క్వేర్ వచ్చింది. ఈ రెండింటిని ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి.
ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేయాలి. సో కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1 ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 1 ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 1 ఎల్హెచ్ఎస్లో ఏముందంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2 ఎల్హెచ్ఎస్ బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో ఏంటుందమ్మా ఇక్కడ ఏడి ఇంటూ ఏసీ. ఈక్వేషన్ నెంబర్ 1లో ఏడి ఇంటూ ఏసీ ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2లో ఆర్హెచ్ఎస్ ఏముంది డీసీ ఇంటూ ఏసీ, డీసీ ఇంటూ ఏసీ. సో నౌ ఏబీ స్క్వేర్ plus BC square is equal to, take out common in these two terms, AC, take out AC, then we get AD in first term plus DC in second term. So AB square plus BC square is equal to AC into, from the diagram AD plus DC, observe the diagram, AD part plus DC part, totally we get AC, AC into AC. So that is equal to AB square plus BC square is equal to AC into AC, AC square. Therefore AC square is equal to AB square plus BC square. Hence proved. That is Pythagoras theorem, proof of Pythagoras theorem. Very easy.